అమెరికాలోనూ కుల వివక్ష. ఎస్, అవును. అందుకే అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. కుల వివక్ష వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలిపింది. కాలిఫోర్నియాలోని అట్టడుగు వర్గాల ప్రజల్ని వివక్ష నుంచి కాపాడేందుకు వీలుగా ఈ బిల్లు తీసుకొచ్చింది. అయితే ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ 53 మెజారిటీతో పాస్ చేసింది. ఇక దీనిపై అక్కడి గవర్నర్ గవిన్ న్యూసం సంతకం చేసినట్లయితే ఇది చట్టం అవుతుంది. ఇక ఈ చట్టం పరిధిలోకి కులాలను తీసుకొచ్చి అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న వివక్ష నుంచి రక్షణ కల్పిస్తారు. ఈ బిల్లును తొలిసారిగా ఆయిషా వాహబ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే దీనికి దేశవ్యాప్తంగా వివిధ కులాలు, జాతులకు సంబంధించిన ఉద్యమ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. తాజాగా ఈ బిల్లు ఆమోదం పొందడంతో వాహబ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. SB 403కి మద్దతుగా ఓటు వేసినటువంటి అసెంబ్లీ సభ్యులకు ధన్యవాదాలు అని చెప్పారు. సుదీర్ఘకాలంగా వివక్షకు గురైన అణగారిన వర్గాల ప్రజలను ఈ బిల్లుతో మేము కాపాడాము అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ బిల్లుపై హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా స్పందించింది. కాలిఫోర్నియా చరిత్రలో ఇదొక చీకటి రోజున అభివర్ణించింది. ఇదిలా ఉండగా ఇక ఈ బిల్లుతో కాలిఫోర్నియా పౌర హక్కుల చట్టాలు, ఎడ్యుకేషన్, హౌసింగ్ కోడ్ వంటి వాటిల్లో అనేక మార్పులు వస్తాయి. అలాగే వారసత్వ కేటగిరీ కింద కులనాన్ని చేర్చి సంరక్షిస్తారు. అయితే ఈ బిల్లుపై ఈక్వాలిటీ ల్యాబ్స్ డైరెక్టర్ సౌందర్ రాజన్ స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 700 వరకు సమావేశాలు నిర్వహించారని, వీటిలో కుల సమానత్వ రక్షణకు నినదించారని పేర్కొన్నారు. కులాన్ని జీవితాంతం భరించి దానివల్ల అణిచివేతకు గురై జీవితకాలం పోరాడిన వ్యక్తిగా ఆ కష్టాలు తనకు తెలుసు అన్నారు. అయితే దక్షిణాసియా వాసులు అత్యధికంగా నివసించేటువంటి ఈ కాలిఫోర్నియా రాష్ట్రం కూడా ఇదే దిశలో ముందుకు సాగింది. ఆ రాష్ట్ర సెనెట్లో కొందరు సభ్యులు కులాన్ని నిషేధించే బిల్లును గత నెల ప్రవేశపెట్టారు. ఇప్పటికే కాలిఫోర్నియా యూనివర్సిటీ వివక్ష వ్యతిరేక విధానాల్లో కులాన్ని కూడా ఒక అంశంగా చేర్చింది. అమెరికాలో ఈ 1965లో తీసుకొచ్చిన వలస జాతీయతా చట్టం. దీని నేపథ్యంలో ఆసియా దేశాల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టుల వంటి వృత్తి నిపుణులు పెద్ద సంఖ్యలో అమెరికాకు వలస వెళ్లారు. వీరిలో హిందూ అగ్రకులాలకు చెందిన భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. 1990లో అమెరికా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన H-1B వీసా పథకం కింద కూడా భారీ ఎత్తున భారతీయులు తరలివచ్చారు. వీరిలోనూ మెజారిటీగా అగ్రకులాల వారే ఉన్నారు. కార్నెగీ మిలాన్ యూనివర్సిటీ జరిపిన ఒక సర్వే ప్రకారం చూస్తే అమెరికాలోని హిందువుల్లో 87% మంది అగ్రకులాలకు చెందినవారు కాగా 1% మంది మాత్రమే దళితులు. తొలినాళ్లలో కుల వివక్ష ఒక అంశంగా ముందుకు రాకపోయినప్పటికీ ఇటీవల కాలంలో బాగా చర్చలోకి వచ్చింది. కుల వివక్ష వ్యతిరేక సంఘాలు, దళిత సంఘాల కృషి దీనికి ప్రధాన కారణం. వీరిలో టెన్మొజీ సౌందర్ రాజన్ ఈక్వాలిటీ ల్యాబ్ సంస్థ కృషి ఎక్కువ అని చెప్పొచ్చు. బ్రహ్మణీయ పితృస్వామ్య వ్యవస్థను బద్దలు కొట్టండి అనే నినాదంతో 2018లో ఆమె తీసుకొచ్చినటువంటి పోస్టర్ అయితే వివాదం రేపింది. ఈక్వాలిటీ ల్యాబ్స్ అధ్యయనం ప్రకారం అమెరికాలో నివసిస్తున్న దళితుల్లో ప్రతి 3లో 2 కులం ఆధారంగా తోటి భారతీయుల నుంచి అవమానాలు ఎదుర్కొంటున్నారు. 2020లో టెక్నాలజీ కంపెనీ సిస్కోలో అగ్ర కులాలకు చెందిన 2 భారతీయ మేనేజర్లు ఒక దళిత ఇంజనీర్పై వేతనం, ఉద్యోగ నిబంధనల పరంగా వివక్ష చూపించిన ఘటన దుమారం రేపింది. ఆ కంపెనీపై ప్రభుత్వం కేసు కూడా నమోదు చేసింది. సిలికాన్ వ్యాలీలోని పలు టెక్నాలజీ కంపెనీల్లో కూడా కుల వివక్ష ఉన్నట్లు ఆరోపణలైతే వచ్చాయి. దీనికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారోద్యమం ఫలితంగానే అమెరికాలో కుల వివక్షపై నిషేధాలు పెరుగుతున్నాయి. అయితే కాలిఫోర్నియా సెనెట్ కుల నిషేధ బిల్లును కొన్ని హిందూ గ్రూపులు వ్యతిరేకించడం గమనార్హం. అమెరికాలో ఇప్పటికే మతపరంగా వివక్ష ఎదుర్కొంటున్న తమపై ఇటువంటి నిషేధాలు మరిన్ని ఆంక్షలు తీసుకొస్తాయి అని చెప్పేసి వారు వాదిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు అమెరికాలో సైతం ఈ కులంపై వాడివేడి చర్చ నడుస్తోంది.